శ్రీ గణేశాయ నమః. మన సనాతన ధర్మం మన జీవితానికి మూలస్తంభం. కానీ ధర్మం అంటే ఏమిటి అనే దానికి స్పష్టమైన అర్థం చెప్పడానికి అందరూ ఇబ్బంది పడతారు. రామాయణంలో చాలా చోట్ల ధర్మస్వరూపాన్ని వివరించే ప్రయత్నం జరిగింది. కానీ మనుధర్మ శాస్త్రంలో ధర్మ యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే ధృతి, క్షమా, దమః, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, దీహి, విద్య, సత్యం, అక్రోధ. ధృతి అంటే ధైర్యం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని విడవని స్వభావం. క్షమ అంటే ఓర్పు. దమం అంటే బాహ్యేంద్రియములను నిషిద్ధమైన విషయాల వైపు ప్రవర్తించకుండా ఉండడం. అస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం. శౌచం అంటే శుచిగా ఉండడం. ఇంద్రియ నిగ్రహం ముఖ్యంగా మనస్సును నియంత్రణలో ఉంచుకోవడం. దీహి అంటే శాస్త్రానుకూలమైన బుద్ధి కలిగి ఉండడం. విద్య అంటే శాస్త్రం తెలుసుకుని ఉండడం. సత్యం అంటే అబద్ధం చెప్పకపోవడం. అక్రోధ అంటే అకారణమైన కోపం లేకపోవడం. ఈ 10 ధర్మాచరణ యొక్క ముఖ్య లక్షణాలు.